ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి విందవా, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండబడానికి స్తుతి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా స్తోత్రం, నిత్యుడవగు తండ్రి స్తోత్రం, సమాధానకర్తే గదుపతి అయిన దేవానికి స్తుతి. దేవానికి వందనాలనైనా, రాత్రంతా కాచి కాపాడి మెరెక్కల సాటును భద్రపరిచి మరొక దినమిచ్చావు. కోటి స్తోత్రాలు. ఈ రోజున పునరుద్ధాన దినం నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. వారికి నీ సన్నిధి తోడుగా ఉంచండి, కృప చూపించండి నాయన. నీకే స్తుతి. నమ్మదగిన వాడా, నీకే వందనాలు ప్రభా. ఎవరెవరినైనా ఈ ప్రార్థనలు ఏకీభవించి ఈరోజు నీకు మొరపెడుతున్నారు నాయన, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించున్న దేవానికి కోటి స్తోత్రాలు. ప్రార్థన ఆలకించేవాడా, నీకు వందనాలు. సర్వశరీరులు నీ దగ్గరికి వస్తారని లేఖనాన్ని నాయన నా ప్రభా నేను విశ్వసిస్తూ నాయన తండ్రి, ఈరోజు అనేకులతో కలిసి నీ సన్నిధిలో కూడి ఆరాధిస్తూ ఉండగా బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం మేము పొందుకోవటానికి సహాయం చేయండి. సంఘముగా కూడి ఆరాధిస్తున్న ప్రతి స్థలములో అయినా నీ యొక్క అభిషేకం కుమ్మరింపు జరగటానికి సహాయం చేయండి అయ్యా. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చివరి దినాల్లో మీరు చేసిన వాగ్దానం అంత్య దినాలలో అందరిపైన ఆత్మ కుమ్మరిస్తానైనా పరిశుద్ధాత్మ కుమ్మరింపు బలంగా జరగటానికి సహాయం చేయండి. ఆత్మలు విరివిగా నైనా నా ప్రభువా నీ రాజ్యంలో చేర్చే కృపను కూడా మీరే దయచేయండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు. మీరే అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము కీర్తన రాసిన గ్రంథం 23వ అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన శ్వేత తీర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దేవుడు మనకు తోడు. దేవుణ్ణి తోడుగా కలిగి ఎప్పుడైతే మనం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తామో అన్ని విషయాల్లో దేవునికి మనం